సామినేని ఉదయభాను, అలాగే శ్రీరామ్ రాజగోపాల్. సో చూద్దాం మరి ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఏంటి, ఎవరికి మైనస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామినేని ఉదయభాను 1999, 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో అదే ప్రత్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ మీద ఆయన గెలుపొందారు. మంత్రి పదవి ఆశించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నాయకుడు సామినేని ఉదయభాను. సో ఈక్వేషన్స్ లో భాగంగా ఆయనకి మంత్రి పదవి రాలేదు. చీఫ్ విప్ హోదా మాత్రమే ఆయనకి దక్కింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఆయన విజయాలు సాధించారు. 2019లో స్వల్ప ఓట్ల తేడాతో సామినేని ఉదయభాను చేతిలో ఆయన పరాజయం పాలవాల్సి వచ్చింది. చేసిన అభివృద్ధి ఆధారంగా ఓట్లు అడగాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో విభేదాలు అంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా అంటే జనసేన నాయకులు కూడా అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు జనసేనకు సంబంధించి.